హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్ డెలిషియస్. ఈరోజు నేను మీకోసం ఒక మంచి గులాబ్ జామున్ని ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను. ఇది ఎటువంటి గులాబ్ జామున్ మిక్చర్ తోటి చేసినటువంటిది కాదు. దీనిని ఇంకా సింపుల్గా చీప్ అండ్ బెస్ట్లో చేసుకునేటటువంటిది. నార్మల్ గులాబ్ జామున్ కంటే ఇంకా ఎక్కువ టేస్ట్ ఉండేటటువంటి జామున్ ఇది. ఇక్కడ నేను ఎటువంటి గులాబ్ జామున్ మిక్చర్ని యూజ్ చేయట్లేదు. ఎటువంటి కండెన్స్డ్ మిల్క్ కానీ మిల్క్ పౌడర్ కానీ ఏది యూజ్ చేయట్లేదు. దీనికోసం నేను జస్ట్ బిస్కెట్స్ని యూజ్ చేస్తున్నాను. 150 గ్రామ్స్ మేరే బిస్కెట్ తీసుకున్నాను. జస్ట్ మనం 20 రూపీస్ తోటి మనం ఈరోజు గులాబ్ జామున్ని చేసుకోబోతున్నాము. ఇవన్నీ ఒక బౌల్లోకి వేసేసుకొని దీనిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నేను చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోండి. వీటిని ఇప్పుడు మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుంటాము. మెత్తటి పౌడర్ చేసుకోవాలి. ఎక్కడ కూడా చిన్న చిన్న రవ్వ లాంటిది పీసు ఉండకూడదు. అలా మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత జల్లించుకొనైనా జల్లించుకోవచ్చు. లేకపోతే మెత్తగా ఉన్నట్లయితే మనం కలిపినప్పుడు ఆ తడికి మెత్తగా అయిపోతుంది కాబట్టి జల్లించుకోని అవసరం లేదు. ఇలా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకుంటాం మెత్తటి పొడిగా. ఇదైతే మీరు అందరూ చేసి చూడండి, చాలా టేస్టీగా అయితే ఉంది. దీంట్లో నేను ఒక 7-8 యాలకులను తీసుకొని వాటి పైన స్కిన్ తీసేసి ఓన్లీ గింజలను మాత్రమే వేసుకుంటున్నాను. ఈ మిక్సీలో వేసేస్తే దీంతోపాటు పొడి అయిపోతుంది ఇది కూడాను. ఇప్పుడు మెత్తటి పొడిగా మనం మిక్సీ పట్టేసుకుంటాము. ఇక్కడ చూపిస్తున్నాం కదా, చాలాసేపు మిక్సీకి పెట్టినట్లయితే మెత్తగా అయిపోతుంది. అది ఆపి పట్టుకున్నట్లయితే మధ్యలో ఉండే చిన్న చిన్న రవ్వలాగా మిగిలిపోయినటువంటి పీసెస్ కూడా మనకు మెత్తగా అయిపోతాయి. అది బ్యాక్ తిప్పేటటువంటిది బటన్ని యూజ్ చేసినట్లయితే మనకు బాగా మెత్తగా వస్తుంది. ఒక 5 నిమిషాల వరకు మిక్సీ వేసుకున్నట్లయితే మొత్తం ఇది మెత్తగా అయిపోతుంది ఈజీగా. ఇప్పుడు డైరెక్ట్గా నేనైతే మెత్తగా ఉంది నేను చెక్ చేసుకున్నాను, బౌల్లో వేసేసుకుంటున్నాను. మీకు కానీ డౌట్ ఉన్నట్లయితే మీరు జల్లించుకోండి. దీనిలోకి ఒక స్పూన్ అంటే పెద్ద స్పూన్ తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ పట్టేంత స్పూన్ ఇది. దానిడు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అంటే మనం కొబ్బరిని తీసుకొని మిక్సీలో పట్టుకొని లైట్గా ఫ్రై చేసుకుంటే అదే డెసికేటెడ్ కోకోనట్ అవుతుంది. ఇప్పుడు దాన్ని వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 60 ml వరకు పాలు తీసుకున్నాను. ఇది 60 ml కనిపించేటటువంటి ఈ స్పూన్ అది. దీనిడు పాలు తీసుకొని మెత్తగా మనకు రోటీ పిండిలాగా అంటే చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. దీనిని నాకు ఇక్కడ 1 స్పూన్ పాలు మిగిలాయి. చూసి కలుపుకోండి, ఎంత పడితే అంత అవుతుంది. మనకి ఇక్కడ ఎటువంటి క్రీమ్ బిస్కెట్లు, ఓరియో బిస్కెట్ అలాంటి వాటితో చేసినట్లయితే అది అంత టేస్టీగా ఉండదు. దీనికోసం నార్మల్ బిస్కెట్లు యూజ్ చేసినట్లయితే మనకు చాలా బాగుంటుంది. ఒక్కొక్క బిస్కెట్ టైప్ని బట్టి మనకు పాలు అనేవి కొంచెం ఎక్కువ తక్కువ పడుతుంటాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను 150 గ్రాములు షుగర్ తీసుకుంటున్నాను. అలాగే 120 ml వాటర్ వేసుకున్నాను. ఇది బాగా కరిగి మనకు స్టిక్కీనెస్ వచ్చే వరకు దీనిని కలుపుకొని వేడి చేసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం చెక్ చేసుకున్నట్లయితే ఆ స్టిక్కీగా ఉంటుంది. వేలుతో పట్టుకొని వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. అలా అన్నప్పుడు మనకు స్టిక్కీగా తగలాలి. ఇప్పుడు స్టిక్కీనెస్ స్టార్ట్ అయింది. ఇంకొంచెం సేపు ఉంచినట్లయితే మంచి స్టిక్గా వస్తుంది ఇది. ఇందులోకి నేను ఇలాచి ఎసెన్స్ని వేసుకున్నాను. అలాగే మనం తీసేసినటువంటి యాలకుల తొక్కలు అవి కూడా వేసుకున్నట్లయితే అవి కొంచెం ఊరి మంచి టేస్టీగా ఉంటాయి. అవి నవిలినట్లయితే మన పళ్ళకు కొంచెం ఎక్సర్సైజ్ జరిగినట్లు కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదైతే స్టిక్కీగా వచ్చేసింది. దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఈ షుగర్ సిరప్ని. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండిని ఇలా ఇంకొకసారి ప్రెస్ చేసుకొని 1-2 సార్లు కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం తీసుకొని అన్నీ ఒకే షేప్ రావడం కోసం 1 స్పూన్ యూజ్ చేసుకోండి. గుంటగా ఉండేటటువంటి స్పూన్ని
ఇలా పెట్టుకొని స్పూన్ లోపల దాని మధ్యలో ఒక హోల్ చేయండి చిటికెన వేలుతోటి. ఆ మధ్యలో హోల్లో వచ్చేసి ఒక చిన్న పీసు జీడిపప్పు, ఒక కిస్మిస్ పెట్టేసుకొని పైన ఇంకొంచెం పెట్టుకోండి. మీకు చిన్న సైజు కావాలంటే దానినే బయటకు రాకుండా జీడిపప్పు కిస్మిస్ మనం రోల్ చేసుకున్నట్లయితే అరచేతిలో పెట్టుకొని, ఇది మనకు చిన్న సైజులో మనకు కావలసిన సైజులో మనకు గులాబ్ జామున్ అనేది రెడీ అవుతుంది. ఈ జామున్ ఉండల్ని ఇలా చేసుకోవాలి. ఈ స్పూన్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు అన్నీ ఒకే సైజులోకి వస్తాయి. ఈ పిండి చాలా ఈజీగా ఉంటుంది. కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పాలు ఎక్కువ వేసుకోకుండా కలుపుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది ఎవరైనా కూడా చేయొచ్చు. ఇది ఏమీ కష్టమే అస్సలు లేదు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు చూడండి, రౌండ్ షేప్లో చిన్న చిన్న ముద్దలుగా ఈ పిండిని అంతా మనం చేసేసుకుంటాము. మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. ఒక గుంటగా ఉండేటటువంటి స్పూన్ తీసుకోండి, చిన్న సైజు తీసుకోండి. పెద్దవైతే మనకు లోపల ఎక్కువసేపు పడుతుంది ఉడకడానికి, చిన్నవైతే మనం రెండైనా తినచ్చు. ఇప్పుడు ఇందులో చిన్న పీసు 2-3 ముక్కలు చేసుకోండి. జీడిపప్పుని పెద్దగా ఉన్నట్లయితే ఇందులో ఒక కిస్మిస్ పెట్టుకున్నప్పుడు మనం బయట చేసినప్పుడు ఇవి మన పంట కింద బాగా తగులుతాయి. మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇది తినేటప్పుడు జీడిపప్పు కిస్మిస్ మనం మామూలుగా స్వీట్లలో పాయసం వీటిల్లో ఎలా వేసుకుంటామో ఇందులో కూడా అదే టేస్ట్గా ఉంటాయి. ఇలా రౌండ్ చేసుకొని అరచేతిలో పెట్టుకొని దీనికి ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు, ఏది పట్టదు. జస్ట్ పిండి తీసుకొని చేతిలో అలా అలా తిప్పుతూ ఉంటే మంచి రౌండ్ షేప్ వచ్చేస్తుంది. ఇలా చేసి ఈ పిండిని అంతా కూడా ఉండలు చేసి పక్కన పెట్టుకుంటాము. చూడండి, చిన్న చిన్న ఉండలుగా ఎటువంటి క్రాక్స్ లేకుండా వచ్చింది ఈ బిస్కెట్. మీరు గుడ్డే బిస్కెట్లు కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు అన్ని ఉండలు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పాత్రలో నెయ్యి వేసుకున్నాను. మీరు కావాలంటే ఒక 50% ఆయిల్ 50% నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేస్ట్ అవుతుంది అనుకుంటే, ఎందుకంటే నెయ్యి ఎక్కువగా వేగుతుంది కాబట్టి కొంచెం మాడవాసన వస్తుంది, తర్వాత యూజ్ చేసుకోలేము. కాబట్టి 50% నెయ్యి 50% ఆయిల్ వేసుకున్నట్లయితే మనకు టేస్ట్లో ఎటువంటి తేడా అనేది రాదు. మనం దానిని వంటల్లోకి యూజ్ చేసుకోవచ్చు పడేయకుండాను. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా లైట్గా జెంటల్గా తిప్పాలి. ఎక్కువగా తిప్పినట్లయితే దీనిని మనకు విరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకోసం లైట్గా ఆయిల్ని మాత్రమే తిప్పుతున్నాండి. చూడండి, కలరు మంచిగా చేంజ్ అవుతుంది. చాలా మంచి కలర్ వస్తాయి ఇవి. మామూలు జామున్ అయితే మనం వేగానే ఒక్కొక్కసారి ఎక్కువ బ్లాక్ కలర్లో అయిపోతూ ఉంటాయి. ఇవైతే అలా రావు. సిమ్లో పెట్టే చేసుకోవాలి దీనిని. మనం ఎక్కువ వేడైతే పెట్టుకోకూడదు ఆయిల్. ఇప్పుడు చూడండి, ఈ కలర్ రాగానే మనకు తెలుస్తుంది లోపల కూడా ఉడికినట్లు. ఇది బిస్కెట్ కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు చూడండి, అన్నీ తీసి మనం ఆల్రెడీ తయారు చేసుకున్నటువంటి ఆ జీరాలో వేసేసాను. ఇప్పుడు ఇందులో నేను ఒక యాలక్కాయ కూడా వేసాను, అది స్కిప్ మిస్ అయింది క్లిప్ అది. ఇప్పుడు అన్నీ కాల్చుకున్న తర్వాత ఇలా వేసేసి ఒక 2 గంటలు కానీ ఈ సిరప్లో నాననిచ్చామంటే మనకు స్మూత్గా ఉండేటటువంటి టేస్టీ జామున్ అయితే బిస్కెట్ జామున్ రెడీ అయిపోయింది. చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది. ఇప్పుడు చూడండి, కట్ చేస్తాను, ఎలా ఉంటుందో చూద్దాము. ఇలా ఒకటి తీసుకోండి, ఒక స్పూను సిరప్ వేసుకోండి. దీన్ని మనం జీరా అని పిలుస్తాము. ఇప్పుడు కట్ చేసినట్లయితే లోపల మనం పెట్టినటువంటి ద్రాక్ష, అలాగే ఏలకలు, జీడిపప్పు మనకు ఇప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ ద్రాక్ష అయితే ఉంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. మీరు చేసినటువంటి ఈ జామున్ ఎలా వచ్చిందనేది కామెంట్లో చెప్పండి నాకు. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఈజీ వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇందులో పెట్టినటువంటి జీడిపప్పు కిస్మిస్ మనకు కనిపిస్తున్నాయి. ఇది బాగా లోపలంతా ఉడికిపోయి చక్కగా ఒకే కలర్లో ఉన్నాయన్నీను. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలైనా చేసేసుకోవచ్చు వీటిల్ని.
చాలా టేస్టీగా అయితే ఉంటాయి. మనం ఎప్పుడైనా స్వీట్ తినాలనుకుంటే వెంటనే ఇది చేసేసుకోవచ్చు. ఒక 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకున్నా కూడా మనం కొంచెంగా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఒక 12 to 15 వరకు వచ్చాయి, నేను కౌంట్ చేయలేదు.